నందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, చేరవచ్చిన మీ అందరికీ మా రక్షకుడును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. ఈరోజు మనము ఇద్దరు భార్యాభర్తల గురించి దేవుని మాటలు ధ్యానించుకుందాం. ఇద్దరు భార్యాభర్తలు ఏ విధంగా ఉన్నారు, దేవుని పనిలో ఎంతగా ఉపయోగపడినారు, దైవ సేవకునికి ఏ విధంగా తోడ్పడినారు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన లేఖన భాగంలో నుండి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనాలు చదువుకుందాం. అటు తర్వాత పౌలు ఎఫెసు నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాని కనుగొని వారి యుద్ధకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు, వారి పేర్లు ఏమి అంటే అకుల, ప్రిస్కిల్లా. అకుల అనే అతని పేరు అతడు భర్త, ప్రిస్కిల్లా అనేటువంటి ఆమె భార్య. వీరిద్దరు కూడా వృత్తికి డేరాలు కుట్టువారు. వృత్తికి ఏం పని చేసేవారు? డేరాలు. డేరా అంటే తెలుసా మీకు? డేరాలు అంటే ఏమి? పెళ్లికి వేస్తాం కదా, టెంట్లు కుట్టేవాళ్ళు. టెంట్లు కుట్టి వారి జీవనము కొనసాగించేవారు. వారి దగ్గరికి దేవుని యొక్క భక్తుడైనటువంటి పౌలు కూడా అక్కడికి వెళ్ళినాడు. పౌలు ఎఫెసు నుంచి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వచ్చెను. వారిని ఏం చేసినాడు? కనుగొన్నాడు. కనుగోవాల్సిన పని ఏమి అంటే, ఆ కొరింథీ పట్టణంలో ఎంతో మంది ఉన్నారు. ఎన్నో జంటలు, భార్యాభర్తల జంటలు ఎన్నో ఉంటాయి. ఒక పట్టణం అయిన తర్వాత వీరిద్దరు మాత్రమేనా, ఇంకా ఎవరైనా ఉంటారా జంటలు? ఒక ఊరు, ఒక గ్రామం అయినప్పుడు ఎంతో మంది భార్యాభర్తలు ఉంటారు. కానీ వీరిని మాత్రమే కనుగొన్నాడు. ఎందుకంటే వారి గురించిన వివరణ అపోస్తుడైన పౌలు తెలుసుకొని ఉంటాడు. వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటే ఎంత మేలు జరుగుతుంది, వారు ఎంతగా ఉపయోగపడతారో బాగా తెలుసుకున్న వాడుగా ఉండి వారి గురించి ఏం తెలుసుకున్నాడంట? కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఇటలీ నుండి కొరింథీయునికి కొత్తగా వచ్చినారు, అంటే బ్రతుకు దగ్గర కోసం. ఎందుకంటే క్లౌదియా చక్రవర్తి ఆ ఇటలీని విడిచి వెళ్ళాలని ఆజ్ఞాపించినందువలన వారందరూ కూడా అక్కడికి చేరి ఉన్నారు. కొరింథీ పట్టణం ఎటువంటిదంటే బాగా విగ్రహారాధనతో కూడినది. విగ్రహారాధనతో చేరినటువంటి పట్టణం ఏది అంటే కొరింథీ పట్టణం. ఆ కొరింథీ పట్టణంలో అనేకమైన దుర్మార్గములతోనూ తర్వాత వ్యభిచారముతోనూ అనేక ఘోరమైన సంఘటనలు జరిగేటువంటి పట్టణము కొరింథీ పట్టణం. ఆ కొరింథీ పట్టణానికి అపోస్తుడైన పౌలు అక్కడికి చేరి ఉన్నాడు. పౌలుగా మారక ముందు అతను ఎవరు? సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు అతని యొక్క చరిత్ర ఏమి అంటే, దేవుణ్ణి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే ఎరిగి ఉన్నారో, ఆయన గురించి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే 2-3 కూడి దేవుని గురించి స్తుతి గానములు చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ఏం చేసేవాడు? ఈ సౌలు బయటికి లాగి వారిని హింసించి అవసరమైతే చంపి దేవుని స్వార్థ ప్రకటించకుండా అడ్డగించేవాడు ఎవరు అంటే సౌలు పౌలుగా మారిన తర్వాత స్వార్థ పని విషయంలో చాలా బలముగా వాడబడినటువంటి వారు ఎవరు అంటే పౌలు. పౌలుగా మారినటువంటి
సౌలుగా ఉండి పౌలుగా మారినటువంటి ఈయన దేవుని పని కోసం వెళుతూ ఆయా పట్టణాలు తిరుగుతూ ఎక్కడికి వచ్చినాడు? కొరింథీ పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ భార్యాభర్తలైన అకుల ప్రిస్కిల్లాను కనుగొని వారి దగ్గరికి చేరి ఉన్నాడు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండరు, వారు కలిసి పని చేయించు ఉండిరి. వారు కూడా పౌలు వారితో పాటు ఏం చేసేవాడు? పని చేస్తూ డేరాలు కుడుతూ వారి జీవనాన్ని ముందుకి కొనసాగిస్తూ ఉండేవారు. అయితే ఈ ఒక ఇంట్లో ఒకరు ఉండాలంటే చాలా కష్టం. ఎవరైనా మన ఇంటికి వచ్చినారు అనుకోండి, ఎవరో తెలియని వాళ్ళు వచ్చినారు, మనతో పాటు ఉండాలి అంటే ఎన్ని రోజులు ఉంటారు? ఒక రోజు 2 రోజులు ఉంటారు. ఆ 2 రోజుల తర్వాత మనకి ఏమైంది అంటే భారం అయిపోతుంది. ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అని అనుకుంటున్నటువంటి ఆ కాలం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటారు. కానీ పౌలు అయితే అతను కూడా వారితో పాటు డేరాలు కుడుతూ వారితో గడుపుతూ వారి దగ్గర ఎంత కాలం ఉన్నారంటే దాదాపుగా 1.5 సంవత్సరాలు వారితో పాటు అక్కడ ఉన్నాడు. వారితో పాటు ఉండి అక్కడ చేరి ఉన్నాడంటే ఆ భార్య కూడా ఏమై ఉండాలో? ఓపిక కలిగినదిగా ఉండాలి. భార్యకు సహకరించేటువంటి భార్యగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు ఏకమైతేనే కదా ఒక మనిషి ఉండడానికి వీలైతుంది. ఒకరు ఒప్పుకొని ఒకరు ఒప్పుకోకపోతే, ఎవరైనా ఇంట్లో ఉండాలంటే కొత్త వాళ్ళు ఇంటి వాళ్ళందరూ ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? ఇంటి వాళ్ళందరూ ఒప్పుకుంటేనే అవుతుంది. ఒకరు ఒప్పుకున్నారు, భార్య ఒప్పుకునింది, భార్య ఒప్పుకోవాలంటే కొత్త వాళ్ళు ఇంట్లో ఉండడానికి అవకాశము ఉండదు. ఇక్కడ వాళ్ళందరూ కూడా కలిసి పౌలు, తర్వాత అకుల, ప్రిస్కిల్లా వీళ్ళందరూ కలిసి ఒకే గృహంలో గడుపుతూ దేవుని పని కోసం కూడా సహకరిస్తూ ఉండేవాళ్ళు అకుల, ప్రిస్కిల్లా వారు. అయితే అకుల ఎటువంటిది అంటే భక్తి కలిగినటువంటి భార్య. ఎవరైనా భక్తి కలిగినటువంటి భార్య, భర్తకు బాగా సహకరించేటువంటి భార్య. ఆమె భర్తతో పాటు ఉండి దేవుని సేవలో పౌలుకి సహకరిస్తూ ముందుకు కొనసాగినటువంటి ఆమె. మరి ఈ భక్తి గలటువంటి భార్య ఏ విధంగా ఉంటుందంటే దేవుని పని కోసము సహకరించేదిగా ఉంటుంది. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. గుణవతి అయినది, జ్ఞానవంతురాలు, భర్తకు సహకరించేదిగా ఉండేది ఎవరు అంటే ప్రిస్కిల్లా. ఎవరు? ఆమె పేరు ప్రిస్కిల్లా. అకుల యొక్క భార్య ప్రిస్కిల్లా. మరొకసారి చెప్తున్నా, అకుల యొక్క భార్య ఎవరు? ప్రిస్కిల్లా. దేవుని యందు భయభక్తులు కలిగి దైవజనుని ఇంట్లో చేర్చుకున్నటువంటి కుటుంబం. దైవజనుని ఇంట్లో చేర్చుకున్నటువంటి కుటుంబం. తన పని తాను అపోస్తుడైన పౌలు చేసుకుంటూ ఉన్నా కూడా అతని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో సహకరిస్తూ సేవకు వెళ్ళిన తర్వాత ఏ టైంకి వస్తుందో ఎవరికి తెలియదు. మేము కూడా ఎప్పుడైనా ప్రార్థన పోతే తొందరగా అయిపోతుంది, ఇప్పుడు వస్తాం ఒక గంటకి అనుకొని పోతే మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, అవసరమైతే రాత్రి కూడా కావచ్చు. అపోస్తుడైన పౌలు కూడా సేవకు వెళ్ళినప్పుడు ఏ సమయంలో వచ్చినా కూడా ఆయనను వాళ్ళ ఇంట్లో చేర్చుకొని ఆయనకు తగినటువంటి సౌకర్యములు చేసి ఆ యొక్క పౌలును ఎంతగానో సేవ కోసము సహకరించినటువంటి కుటుంబం ఎవరు అంటే అకుల, ప్రిస్కిల్లా. ఎప్పుడైనా బయటికి పోయి వస్తే రాత్రి 12 గంటలకు డోర్ కొట్టినామనుకో ఏమంటాం? ఏమి ఏ టైంకి రాదో తెలియదా? ఈ టైంగా నువ్వు వచ్చేది యాలపాల లేదా అని అంటాం. కానీ పౌలు ఎప్పుడు వచ్చేవాడో ఎప్పుడు పోయేవాడో, సేవకు వెళ్ళిన తర్వాత ఏ సమయంలో వచ్చినా ఎటువంటి ఆకలి దప్పులు కొని ఉన్నా కూడా అన్ని విషయంలో ఆదరించి ప్రేమించి దగ్గరికి తీసుకొని ఆదరించినటువంటి కుటుంబం ఎవరంటే అకుల, ప్రిస్కిల్లా. వీరు దేవుని పని విషయంలో బాగా ముందుకు కొనసాగేవారు. వారి వృత్తి ఏమంటే డేరాలు కుట్టేవారు. డేరాలు కుట్టి డేరాలు బాగా తయారు చేసి, అంటే మన భాషలో ఏమంటే టెంట్లు కుట్టేవారు. పెళ్లికి మనం వేస్తాం కదా టెంట్, ఆ టెంట్లు కుట్టి జీవనము కొనసాగించేవారు వీళ్ళు. అయితే ఈ అకుల, ప్రిస్కిల్లా అనేవారు దైవజనుని ఇంట్లో చేర్చుకున్నటువంటి కుటుంబం.
ఏ కుటుంబము? దైవజనుని ఇంట్లో చేర్చుకున్నటువంటి కుటుంబం. మనము దైవజనుని ఇంట్లో చేర్చుకుంటున్నామా? అకుల్లా ప్రిస్కిల్లా చేర్చుకున్నట్టుగా మనము దైవజనుని సేవకుని ఇంట్లో చేర్చుకుంటున్నామా? చేర్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటాం. అట్లా ఉండండి సార్ మా ఇంట్లో ఒక 2 రోజులు అంటామా? ఎప్పుడైనా సార్ వచ్చినప్పుడు ఆ సృష్టికి మా ఇంట్లో ఉండండి సార్ ఒక రోజు అని అంటామా? కానీ ఆనాటి కాలంలో ఎంత భక్తి గలవారు చూడండి. దైవజనుడు ఇంట్లో ఉండడం ద్వారా ఎంత ఆశీర్వాదమో తెలుసుకున్నటువంటి కుటుంబం. మనమైతే ఏమంటామంటే దైవజనుడు వచ్చినప్పుడు ఏం చేస్తాము? రండి అని చేర్చుకోము. ఏమంటాం? పొండి అంటాం. అయితే మళ్ళీ రాపోండి, మాకు ఇప్పుడు వీలు కాదు అని చెప్తాం. కానీ ఈ కుటుంబము అట్లా చెప్పినటువంటి కుటుంబము కాదు. ప్రేమగా ఇంట్లో చేర్చుకొని దైవజనునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబం. ఒకసారి చూస్తే సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుంటే ఆమె ఏం చేస్తుందంటే చూడండి, దైవజనుని ఇంట్లో చేర్చుకున్నటువంటి ఇల్లాలు, భయభక్తులు కలిగిన స్త్రీ ఎట్లుంటది? ఎప్పుడు కూడా సోమరుగా ఉంటుందా? జ్ఞానవంతురాలైన స్త్రీ, బాగా కుటుంబానికి ముందుగా ఉండి నడిపించే స్త్రీ ఎట్లుంటే చదవమా అనరాదా? మైక్ తీసుకో, మైక్లో చదవలే వాళ్ళు, మైక్ తీసుకొని చదవండి. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే అరుదు అంటే ఏమి? తక్కువ. గుణవతి అయిన భార్య దొరుకుట చాలా తక్కువ. గుణవంతుడైన భర్త దొరుకుట కూడా తక్కువనే. మంచి బాగా వయసుకు వచ్చినటువంటి పిల్లలు అయినప్పుడు ఏం కోరుకుంటారు తల్లిదండ్రులు? కొడుకుకైతే ఏం కోరుకుంటారు? మంచి భార్య రావాలా నా కొడుకుకి, నాకు మంచి కోడలు రావాలా అని అనుకుంటాం. కూతురికైతే మంచి అల్లుడు రావాలా, మంచి భర్త రావాలా, మాకు మంచి అల్లుడు రావాలా అని కోరుకుంటాం. ఇక్కడ కూడా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముల కంటే ఏమైందంట? అమూల్యమైనది. చూడండి, ఎన్ని ముత్యాలు, ఎన్ని బంగారు వచ్చిన వైడూర్యాలు మన శరీరానికి ధరించుకున్నా కూడా సరైన భర్త, సరైన భార్య అవగాహన లేకున్నటువంటి కుటుంబంలో ఉంటే మనసు నెమ్మదిగా శాంతిగా ఉండదు. ఇంట్లో ఉండి సంతోషంగా ఉండి గంజి నీళ్లు తాగినా, కారము తిన్నా ఎట్టుండాలా? ప్రేమ కలిగి ఉంటే అది ఎంతగానో సంతోషంగా కుటుంబం ఉంటుంది. అందుకే భగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనము చేయుట మేలు అంట. ఎక్కడ ప్రేమ కలిగిన చోట ఏ భోజనం మేలంట? ఆకుకూరల భోజనమే శ్రేష్టం. ప్రేమ లేని చోట క్రొవ్విన ఎద్దు మాంసము, ఏదది? బాగా క్రొవ్విన ఎద్దు మాంసం తిన్నా కూడా ప్రేమ లేని చోట ఉంటే, ప్రేమ లేని చోట తింటే అది సంతోషాన్ని కలగజేయదు. అందుకే ప్రేమ కలిగి ఉండాలి, జ్ఞానవంతురాలుగా ఉండాలి, జ్ఞానవంతుడైన భర్తగా ఉండాలి, జ్ఞానము కలిగిన కుటుంబంగా ఉండాలి. అంటే సేవకుని ఇంట్లో ఆహ్వానించుకోవాలి, భక్తి కలిగిన వారుగా ఉండాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు ఏం పెడతాడు? నమ్మకము. భర్త భార్య యందు నమ్మకము పెడతాడంట. ఇప్పుడు అపోస్తుడైన పౌలు కూడా ఈ యొక్క అకుల ప్రిస్కిల్ల ఇంట్లో ఉన్నప్పుడు భార్య మీద ఎంత నమ్మకం ఉండాలి కదా. దైవజనుడు ఇంట్లో ఉండి, ఇంట్లో తిరుగుతూ, అక్కడే ఉండి బస చేసి వాళ్ళతో పాటు ఉన్నాడంటే భర్త మీద భార్యకి నమ్మకము, భార్య మీద భర్తకి నమ్మకం. అందుకే నేను నిన్ను నమ్మకమును బట్టి ప్రదానము చేసుకొనిచున్నాను అంటాం. ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు ఏమంటారంటే నేను నిన్ను ఏ దాన్ని బట్టి? నమ్మకమును బట్టి ప్రదానము చేసుకొనిచున్నాను. ఈ ప్రపంచమంతా కూడా కేవలం ఒక నమ్మకముతోనే ముందుకు పోతుంది. ఏది? నమ్మకం. భర్త భార్య మీద నమ్మకము, భార్య భర్త మీద నమ్మకము, భార్యాభర్తలు పిల్లల మీద నమ్మకం. నమ్మకము లేకపోతే ఏది కూడా మనం చేయలేం.
అందుకే నమ్మకము కలిగి ఉండాలి. చదవమ్మా. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకము ఉంచును. అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. అంటే కొరత ఉండదు. ఆమె మీద నమ్మకం పెట్టినప్పుడు భార్య భర్తకి, భర్త భార్యకి లోబడి విధేయులుగా ఉన్నప్పుడు ఇంట్లో ఏ కొరత ఉండదు. ఇద్దరికి అవగాహన లేదనుకోండి, ఇంట్లో పెద్ద కొరత, పెద్ద సమస్య. లేచినప్పటి నుండి ఎట్లుంటది? ముళ్ళ బాట మీద ప్రయాణం చేసినట్టుంటది. ముళ్ళ మీద నడిస్తే ఎట్లుంటది మనిషికి? ఎప్పుడు కూడా రక్తాలు కారుతుంటాయి. నమ్మకము, ప్రేమ అనేది లేకపోతే కూడా కుటుంబం అనేది ముందుకి కొనసాగదు. ఆమె భర్త ఆమె మీద నమ్మకం ఉంచును, అతని లాభ ప్రాప్తికి ఎప్పుడు కూడా వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని భార్య భర్తకి ఎప్పుడు ఏం చేస్తుంది? మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. ఏ భార్య కూడా భర్తకి కీడు చేయదు, మేలే చేస్తుంది. భర్త కూడా భార్యకి ఏం చేసేవాడుగా ఉండాలా? మేలు చేసేవాడుగానే ఉండాలి. భార్య దొరికిన వాడికి ఏం దొరుకును అనేది? మేలు దొరుకును. మేలు ఎవరి ద్వారా జరుగుతుంది? భార్య ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆమె ఎప్పుడు కూడా భర్తకి మేలు చేయను గాని ఏమి చేయదు? కీడు చేయదు. కీడు చేయకుండా ప్రిస్కిల్లా అకులకు లోబడి, అకుల ప్రిస్కిల్లాను ప్రేమించి వీరిద్దరు కూడా దైవజనుడైనటువంటి పౌలును చేర్చుకొని పౌలుతో పాటు సువార్త పని విషయంలో ఎంతగానో సహకారులుగా ఉన్నారు. ఎవరు? భార్య భర్త. ఎంత ఆశీర్వాదకరం కదా! ఒక భార్య మాత్రమే కాదు, ఒక భర్త మాత్రమే కాదు, ఇద్దరు కూడా భార్య భర్తలు దైవజనునితో పాటు ఉండి దైవజనునికి పరిచర్య చేస్తూ దైవజనుని దాదాపుగా 1.5 సంవత్సరాలు ఇంట్లో ఉంచుకొని ఆయనకు సేవ చేస్తూ ఆయనతో పాటు దేంట్లో పాల్గొన్నారు? సువార్త పని విషయంలో సహకారులుగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును. తన చేతులారా వాటితో పని చేయును. ఏం చేస్తారేమే? ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు? మనం అంటారు ఏం పని, అందరం అనే మాటనే అది. ఏం పని చేస్తావు ఇంట్లో? ఊకో వంట చేసేది, బండలు చూసేదే కదా అని. అదే పని మనం చేయాలంటే ఏమైతుంది? ఒకసారి ఎప్పుడైనా వాళ్ళే నేను నీ పని చేస్తాను, నువ్వు నా పని చేయంటే అప్పుడు తెలుస్తుంది. అది ఇంత నిలబడి అంటు దొంగతాల కల్లా నడుములు పట్టుకుంటాయి, కూర్చుంటాల కల్లా లేలేము. కానీ వాళ్ళు అన్ని పనులు చేస్తుంటారు. ఎందుకంటే దేవుడు ఒక స్త్రీకి అంత శక్తిని ఇచ్చినాడు. వాళ్ళు చేసే పని మనం చేయలేము కూడా. ఈజీగా అనుకుంటాం. వాళ్ళు ఎన్నిసార్లు కసువు కొడతారు? దాదాపుగా అవసరమైతే 5-6 సార్లు కూడా కసువు కొడతారు. మనం అంతా ఇల్లంతా ఒకసారి కసువు కొట్టినాక ఎప్పుడైనా ఒకసారి భార్య ఊరు పోయినప్పుడు కసువు కొడితే కసువు కొట్టి పొరకాల పడేసి మా సంఘం కూర్చుంటాం కొద్దిసేపు. ఆ వంగి కసువు కొడతానికి ఏమైతుంది? నడుములు వంగిపోతాయి. భార్య అనేటువంటి ఈ పాత్ర చాలా గొప్పది. ఇక్కడ ప్రిస్కిల్లా అకుల ఇద్దరు కూడా ఒకరినొకరు కూడా లోబడి ఒకరినొకరు ప్రేమించుకుంటూ దైవజనునితో పాటు ఉండి ముందు కొనసాగుతూ ఉన్నారు. ఆమె తన చేతులతో ఏం చేస్తుందంట? కీర్తన, ఆమె తన చేతులతో పని చేయును. భర్తపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఏం చేస్తుంది? భర్త కూడా క్యారియర్ తీసుకుపోతారు చాలా మంది. నేను ప్రతిరోజు చూస్తుంటా, విజయ్ కోసం కృపమ్మ క్యారియర్ తీసుకుపోతుంటది. అదే విజయ్ మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకుపోవాలనుకో ఏమవుతుంది? చేత కాదు. ఇంకా ఒకసారి ఆమె హోటల్లో బజ్జీలు తింటాడు, టీ తాగుతాడు. అంటే ఆమె తను పని చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, బయట పని చేసి నా భర్త ఆకలి కొని ఉంటాడని చెప్పి మళ్ళీ ఏం చేస్తుంటే దూరంగా ఉన్నా కూడా ఆమె కోసం, అతని కోసం ఏం చేసేదంట? ఆహారం తీసుకొని పోతుంది.
ఆమె చీకటిలోనే లేచి. చాలా మంది స్త్రీలు ఎప్పుడు లేస్తారు? చీకటిలోనే. ఆడవాళ్ళు చీకటిలోనే ఉదయాన్నే అందరికంటే మొట్టమొదటిగా లేచి ఏం చేస్తుంది? ఎవరి బాధ్యత అది? మనమైతే ఎప్పుడన్నా లేచు, 8కి లేచినా ఏం కాదు, 9కి లేచినా ఏం కాదు. అదే స్త్రీ రోజు 10 గంటలకు లేచింది అనుకో, ఇల్లు ఎట్టుంటది? ఆడున్నట్టు ఆడే ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా జ్వరం వచ్చి ఒక్కరోజు పండుకుంటే ఇల్లంతా ఏమవుతుంది? అర్థం కాని పరిస్థితి అయిపోతుంది రోజు. అందుకే మనం ఏం చేయాలంటే ఆరోగ్యంగా ఉండేటట్టు ప్రార్థన చేయాలి. ఎవరు? భార్యలు బాగా ఆరోగ్యంగా ఉండేటట్టు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆమె బాగుంటే కుటుంబం అంటే. అందుకే ఇల్లాలు ఇంటికి ఏమంట? అందరికి తెలుసు, చెప్తలేరు, చెప్తే బాగుండదని. ఇంటికి దీపము ఇల్లాలు. ఇల్లాలు ఇంటికి దీపము, ఇట్లా కూడా అనొచ్చు. ఇల్లాలు ఇంటికి దీపం. అన్ని బాగుండాలంటే కుటుంబంలో స్త్రీ బాగుండాలా, ఆమె బాగుండాలని ప్రార్థన చేయాలా. ఈమె కూడా ఎవరి కోసమో ప్రార్థన చేయాలా? భర్త కోసం ప్రార్థన చేయాలా. ఇద్దరు ఎవరి కోసం ప్రార్థన చేయాలా? ఉదయకాలమునే లేచి నీ పిల్లల కోసము ఏం చేయమన్నాడు దేవుడు? ప్రార్థన చేయాలి. ఒకరికొకరు ప్రార్థన చేయాలి, ఒకరికొకరు దేవుణ్ణి వేడుకోవాలి. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. ఆమె ఉదయమునే లేస్తుంది, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన ఇంటి వారికి ఏం చేస్తుంది? భోజనము సిద్ధపాటు చేయును. అన్ని పనులు చేసుకుంటా, ఇంట్లో పనులు చేసుకుంటూ, అన్ని కసులు కొట్టి, బండలు దూర్చి, అన్ని చేసి, మళ్ళీ క్యారేజ్ చేసి, ఆమె తిని, భర్త కట్టించి, ఆమె కట్టుకొని ఆడిపోతుంది. తన పనికి తాను వెళ్ళిపోతూ ఉంటది. అంటే ఇవన్నీ కూడా ఎవరు పెట్టినారు? ఇవన్నీ కూడా ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం, దేవుడు నియమించినటువంటి క్రమం. ఈ భార్యాభర్తల అనుబంధం అనేది చాలా గొప్పది. చూడండి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో. భార్యాభర్తలు ఇద్దరు ఎవరిని చేర్చుకున్నారు? అపోస్తుడైన పౌలుని వారి ఇంట్లో చేర్చుకున్నారు. పౌలు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇల్లు దీవెనకరంగా మారింది. వాళ్ళ ఇల్లు స్వార్థ సేవ కోసం ఉపయోగపడింది. వాళ్ళు దేవుని యొక్క వాక్యములో అభివృద్ధి చెందినారు. ఎందుకు? దైవజనుడు అక్కడ ఉండడం ద్వారా, దైవజనుని చేర్చుకోవడం ద్వారా ఆత్మీయంగా ఆ కుటుంబము వర్ధిల్లింది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. చూడండి, ఒకవేళ భార్య పనికి పోకుండా ఇంట్లోనే ఉందనుకోండి, భర్త మాత్రమే పని చేస్తున్నాడు. ఆ పని చేసి అప్పుడో ఇప్పుడో ఇచ్చినటువంటి డబ్బులు బాగా కూడబెట్టుకొని మళ్ళీ ఎవరికి ఇస్తుంది ఆమె? ఒకసారి మనకి ఆశ్చర్యమైంది కదా, ఒక 100 రూపాయలు అంటే 500 ఇస్తుంది. ఏమి అంటే నేను జమ చేసిన అప్పుడప్పుడు ఇచ్చినట్టువి అన్ని దాంట్లో మిగిలిస్తారు వాళ్ళు. ఎందుకంటే జ్ఞానం ఎక్కువ. కూరగాయలు పోయినప్పుడు మిగిలిస్తారు, కిరాణం పోయినప్పుడు మిగిలిస్తారు, ఇంకా స్టోర్కి పోయినప్పుడు మిగిలిస్తారు. స్టోర్ బియ్యం కూడా ఏం చేయాలో అన్నీ తెలుసు. ఈయనకు మాత్రం ఏం తెలియదు. యాడికి పోయినా మోసమే. ఎక్కడైనా చికెన్ తేవాలన్నా తేలేడు, మటన్ తేవాలన్నా ఇవే తెచ్చేది. ఇట్టనా సరిగా చూసేది లేనా అంటది ఆమె. అన్ని కూడా చూసుకునేది ఎవరు? భార్య మాత్రమే. అందుకే ఆమె ఏం చేస్తుందంట? ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకొని పై వచ్చిన ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె కూడబెట్టిన డబ్బు చేత. చాలా మందికి బాగా అలవాటు, డబ్బులు ఎత్తి పెట్టే అలవాటు. భర్త ఇచ్చినది కొంచెమైనా మిగిలిస్తారు. ఎక్కడ దొరకనటువంటి స్థలాలు కూడా ఉంటాయి. అడవులు పెట్టేది మగవాళ్ళకి దొరకవు. జీలకర్ర డబ్బులే ఉంటాయి. ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి, అంతా ఆడనే ఉంటుంది. మహిమల్ల ఏడ వంట దాంట్లో ఉంటుంది. ఆ దాంట్లో ఈ దాంట్లో చిల్లర ఉంటుంది. ఏడ డబ్బులు నోట్లు పెడతారంటే చీరల కింద పెడతారు. అవి ఎవరికి దొరకవు.
భర్త పెట్టినట్టు మాత్రం భార్యకి ఈజీగా దొరుకుతాయి, కానీ భార్య పెట్టినట్టు మాత్రం ఎన్ని సీరియల్ పుడికినా దొరకవు. ఎందుకంటే మా ఆయన అన్ని ఖర్చు పెడతాడని జాగ్రత్తగా ఎత్తి పెడతారు, అవసరాలకు ఇస్తారు. ఇది వాళ్ళకు దేవుడు పొదుపుగా ఉండాలని నేర్పించినాడేమో అనిపిస్తుంది నాకు. అందుకే అన్ని పరిస్థితి, అందుకే పెళ్లి చేసేటప్పుడు మనం భాష చేస్తాం కదా, ఏమని వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టమందును, సుఖమందును, దుఃఖమందును నిన్ను విడవక నిన్ను ప్రేమించి అన్ని విషయంలో నిన్ను కాపాడుకుందునని దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, పెద్దల ఎదుటను ఏం చేస్తున్నాను? ప్రమాణము చేస్తున్నాను. ఈ స్త్రీ ఏం చేస్తుంది చూడండి. ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార మనమైతే బలంగా పనిచేస్తామా? మిక్సీ ఉంటుంది ఇంట్లో, కరెంటు పోయినప్పుడు పోయింది లేని ఊకుంటారా? ఏం చేస్తారు ఇంట్లో? ఇప్పుడు చిన్న అప్పుడు పెద్ద రోళ్ళు ఉన్నాయి, ఇప్పుడు చిన్న చిన్న ఉండే రోళ్ళు. మా ఇంట్లో కూడా ఉంది రోలు. పచ్చడి చేయాలన్నప్పుడు కరెంటు పోయిందనుకో ఏం చేసేది? ఆ రోల్లోనే వేసి దంచుతుంది. అదే కానీ ఒక్కరోజు ఆ పచ్చడి దంచు అన్నాం అనుకో, మనకి చెప్పినారు అనుకో, ఏం చేసాము? చుట్టుముట్టు అంత పచ్చడే. బండలు తుడుస్తూ అని ఒకసారి ఎప్పుడైనా చెప్తే తుడిసేదానికన్నా సర్లేదే ఎక్కువ ఉంటుంది నీళ్లు. ప్రతిదీ ఇంట్లో ప్రతిదీ కూడా సర్దుకునేది. అందుకే జ్ఞానవంతురాలు ఎట్లా అంటే ఇల్లు చూస్తేనే తెలుస్తుంది ఇల్లు సర్దుకునే విధానం. ఇల్లు సర్దుకునే విధానాన్ని బట్టి ఆమె యొక్క లక్షణాలు తెలిసిపోతాయి. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఇల్లు చూస్తేనే భయం మీద ఎక్కడ పడినట్టు అక్కడ ఉండే చెల్లా చెదరంగా పడిపోయి ఉంటాయి. జ్ఞానవంతురాలు ఎక్కడ ఏం చేసుకుంటుంది? అన్ని సర్ది పెట్టుకుంటారు. ఎక్కడ ఏం చేయాలో అక్కడ వాడేస్తారు. భర్త మాత్రం ఎక్కడెక్కడనే వాడేసిపోయింటాడు. పొద్దున పని పోయేటప్పుడు వాళ్ళ ఒకదాన ఇంకోటి ఒకదాన అన్ని తీసి సర్ది పెట్టేది ఎవరు? భార్య. ఒకవేళ సాయంత్రం వరకు అన్నీ ఉన్నాయి, ఎవరన్నా వచ్చినప్పుడు చూసినానికి ఏమంటారు? ఆ పాయింట్ అన్నీ ఉంది, ఇంకే అన్నీ ఉంది అంటారు. ప్రతిదీ కూడా. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవంతుడైన భర్త దొరుకుట కూడా అరుదే. అందుకే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన ఆయుధము, ప్రభుని పాదములు శరణ్యం. చూడండి ఆమె ఏం చేస్తుంది? ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనుచు రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును. తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని తొడుకును. దీనులకు తన చేయి చాపును. దరిద్రులకు తన చేయి చాపి సహాయం చేస్తుంది. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు. రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరు కొనిన వాడై ఉండును. ఆమె నార బట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. చూడండి ఎన్ని పనులు చేస్తున్నారు. ఎవరు? జ్ఞానవంతురాలైనటువంటి భార్య. ఇక్కడ ప్రిస్కిల్లా కూడా అక్కులా ఇద్దరు కూడా దైవజనులు చేర్చుకొని పరిచర్య చేసినటువంటి వాళ్ళు. ఇంట్లో చేర్చుకున్నారు. బాగా వినాల. దైవజనుడైనటువంటి పౌలుని అకుల్లా ప్రిస్కిల్లా ఎక్కడ చేర్చుకున్నారు? ఇంట్లో చేర్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఎన్ని రోజులు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. వాళ్ళ ఇంట్లో ఉండి పని చేసుకుంటూ వాళ్ళతో పాటు దేహాలు కుట్టుకుంటూ అపొస్తలుడైన పౌలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? చూడండి ఆ వచనంలో దాదాపు 1.5 సంవత్సరాలు. 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. 1 సంవత్సరము మీదట ఎంత? 6 నెలలు. అంటే 1.5 సంవత్సరాలు అకుల్లా ప్రిస్కిల్లాతో పాటు వారి ఇంట్లో దైవజనుడు ఉన్నాడు. వారితో పాటు అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నారంటే వాళ్ళు ఎంత ఆత్మీయంగా ఎదిగి ఉండాల. చాలా ఆత్మీయతలు వారు ఎదిగి ఉన్నారు. ఇక్కడ
ఈ అకుల ప్రిస్కిల ఎవరిని? పౌలుకు పరిచర్య చేసినారు. పాత నిబంధనలో కూడా గనురాలైనటువంటి సునేమీరాలు కూడా పరిచర్య చేసింది. చూడండి, 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని ఏం చేసింది? ఎవరిని? దైవజనుని భోజనమునకు రమ్మని ఏం చేసింది? ఎలీషాను బలవంతం చేసింది. అయ్యా, మా ఇంటికి భోజనానికి రా అని. సార్ కూడా నాకు ఎప్పుడు చెప్తుంటాడు, ఎప్పుడు పోయినా కూడా హౌస్ విజిటింగ్ కి ఒక కుటుంబం ఉన్నారంట, ఖచ్చితంగా నువ్వు మా ఇంట్లో భోజనం చేయాలి, చేసే మీరు పోవాలి, మీరు భోజనం చేయకపోతే మాకు ఆశీర్వాదం రాదు అని చెప్తుంటారు నాకు. ప్రతిసారి ప్రతి ఆదివారం విజిటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఏం చేయాలా అంటే, మీరు అనుకోవచ్చు మా ఇంట్లో కూడా భోజనం చేయాలా అని. చేయాల్సిందే. ఎందుకంటే దైవజనుడు భోజనము చేస్తే, దైవజనుడు కుటుంబానికి వస్తే ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. దైవజనునికి పరిచర్య చేస్తే దీవెన కలుగుతుంది. కానీ చాలా మంది ఎట్టుంటారంటే, దైవజనుడు వస్తే నిర్లక్ష్యం చేస్తాం అనమాట. ఏం చెప్తుంటామంటే, ఈ రోజు నహి కలావ్, ఆజ్ నహి కలావ్, కల్ నహి బాద్ మే ఆవ్ అంటుంటా. ఇప్పుడొద్దు, రేపురా, రేపొద్దు, మరునాడు రా. సరే, నువ్వు పని ఉండి ఆ విధంగా చెప్పినప్పుడు మళ్ళీ నువ్వు ఏం చేయాలి? దైవజనుని, అయ్యా నాకు పని ఉండి నేను మళ్ళీ రమ్మని చెప్పినాను, ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా, మరలా మీరు మా ఇంటికి ఏం చేయాలా? రా అని పిలిచాలి. మళ్ళీ రాపో అని చెప్పి పంపిస్తే దీవెన ఎవరికి దూరం అవుతుంది? నీకా, దేవజనునికా? ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చిన వాడిని ఈ రోజు వద్దు, మరునాడు రా, లేకపోతే గంటకి రా, రేపు రా అంటే దీవెన ఎవరికి పోతుంది? పని ఉండి చెప్పినాము, తప్పు లేదు. తర్వాత నువ్వేం చేయాలా? మరలా దైవజనుని దగ్గరికి పోయి, ఇంటికి పోయి, అయ్యా నేను పని మీద ఉంటిని, నేను పనిలో పడిపోయింది, నేను పిలవలేకపోయినాను, ఇప్పుడు నువ్వు మా ఇంటికి రా, నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నా, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయని పిలవాలి. ఇక్కడ ఈ గనురాలైన సునేమీరాలు ఏం చేసిందంటే, చదువమా, భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. ఆమె ఎన్నిసార్లు చేసినట్టుంది భోజనంకు రమ్మని? మాటి మాటికి చేసిందని ఉందా? బలవంతం చేసింది, పోయినాడు. కానీ ఈయన ఏం చేసినాడు? ఆ దారిలో పోయినప్పుడంతా ఏం చేసినాడు చెప్పాలా? ఆమె ఇంట్లో భోజనము చేయుచు వచ్చెను. ఆమె ఇంటికే పోయినాడు భోజనానికి. ఆమె కూడా ఓపికగా, ఆయన ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఏం చేసింది? భోజనం పెట్టింది. దైవజనునికి భోజనము చేపించింది. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యుద్ధకు వచ్చుచు పోచు ఉన్నవాడు. ఇక్కడ కూడా భార్యాభర్తలు చూడండి ఏకమైనారు. భార్యాభర్తలు దేవుని కోసం ఉపయోగపడుతున్నారు. ఒక్కరే పని కోసం ఉపయోగపడితే కాదు, ఎవరెవరు ఉండాలా? భార్య, భర్త. గనురాలైన సునేమీరాలు, ఆమె భర్త ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అక్కడ అకుల, ప్రిస్కిల్లా ఇద్దరు పౌలుని ఇంట్లో చేర్చుకున్నారు. ఇక్కడ గనురాలైన సునేమీరాలు, ఆమె భర్త ఇద్దరు ఏమనుకున్నారు? అయ్యా, మన దగ్గరికి వచ్చి పోతున్నటువంటి ఆయన భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున గోడ మీద ఏం కట్టిస్తాము? వచ్చినప్పుడు పోయినప్పుడు ఆయన ఊరికి వస్తున్నాడు, పోతున్నాడు, పడుకోవడానికి ఇబ్బంది, మన ఇంట్లో భోజనం చేస్తున్నాడు, ఆయన కోసం ఒక చిన్న గది కట్టిద్దాం పైన అని భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని అందులో అతని కొరకు మంచము ఏమేమి రెడీ చేసినారు ఆయన కోసము? మంచము, బల్ల. ఎందుకు? దైవజనులు చదువుకున్నప్పుడు బల్ల మీద పెట్టుకొని చదువుకోవాలి కదా. టేబుల్, బల్ల, పడుకోవడానికి మంచము, పీఠ, దీపస్తంభము
పీట, దీపస్తంభం ఉంచడానికి పీట. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా, అతడు మన దగ్గరకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. అందులో ఏం చేస్తాడు ఆయన? ప్రశాంతంగా ఉండాలా, బస చేయాలి అని చెప్పుచూ వచ్చెను. ఆ తరువాత వచ్చి ఆ గదిలోంచి వచ్చి అక్కడ పరుండెను. మరి వచ్చినప్పుడు ఏం చేసినాడు? వాళ్ళు ఏర్పాటు చేసిన గదిలో రెస్ట్ తీసుకున్నాడు. దాని వలన ఆమెకి ఏం కలిగింది? దేవుడు సంతానాన్ని అనుగ్రహించినాడు. ఇంకొక మాట చూస్తే చూడండి, దేవుని పని కోసము ప్రాణములు ఇచ్చుటకు కూడా వెనుదీయలేదంట అకుల ప్రిస్కిల వాళ్ళు. దేనికోసము? దేవుని పని కోసము ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుదీయాల. ఎవరెవరు? అకుల ప్రిస్కిల్ల అనేటువంటి భార్యాభర్తలు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును, చూడండి ఏమంటాడు ఇక్కడ? క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును వందనములు చెప్పుడి. నా జత పనివాడు అంటున్నాడు. అంటే పనిలో జత చేసినారు. ఏ పనిలో? దేవుని పనిలో జత. దేవుని పని కోసము సహాయము, దేవుని పని కోసము సపోర్ట్ చేస్తున్నారు. ఎవరెవరు? భార్య భర్త, అకుల ప్రిస్కిల్ల. వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరిని ఏమంటాడు? నా పని విషయములో, దేవుని పని విషయములో నా జత పని వారైనటువంటి అకులాకును ప్రిస్కిల్లాకును నా వందనాలు. పని విషయంలో ఎవరంటే వీళ్ళు జత పని వారు, అంటే కలిసి పని చేసేవాళ్ళు. మనం అప్పుడప్పుడు అడుగుతుంటాం, ఎవరైనా అంటే నాతో పాటు పని చేస్తారు సార్. ఎక్కడంటే మా స్కూల్లోనే నాతో పాటు పని చేస్తారు సార్. అయినా ఎక్కడ? మా బ్యాంకులనే. అంటే జత పని వాడు అని. వీళ్ళు కూడా ఎవరంటే ఇప్పుడు అకుల ప్రిస్కిల్ల వారు జత పని వారు. ఎవరికి? పౌలుకి. ఏ పని విషయంలో? దేవుని పని విషయంలో. సువార్త ప్రకటించడానికి, సువార్త చెప్పడానికి పౌలు ఎక్కడ పోయినా కూడా పౌలుతో పాటు భార్యాభర్తలు ఏం చేసేవారు? తోడుగా వెళ్ళేవారు. వారు చూడండి ఎంత మంచి మాట. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను బా, ఎంత మంచి మాట చూడండి. నా ప్రాణము కోసము వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించినారు. అపోస్తుడైన పౌలుకి ఎన్నో శ్రమలు కలిగినాయి. కొరడా దెబ్బలు కొట్టినారు, హింసించినారు, దూషించినారు. అప్పుడంతా కూడా వాళ్ళు ఏం చేసినారు? పౌలుతో పాటు పోయి దెబ్బలు తింటారు. వాళ్ళు కూడా పౌలుతో పాటు పోయి శ్రమలు అనుభవించినారు. అందుకే నా ప్రాణానికి వాళ్ళు ఏమంట? ప్రాణం ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనుక ఇయ్యలే. భార్యాభర్తలు, ఇక్కడ చాలా మంది భర్తలు రాలే, భార్యలే వచ్చినారు. భార్యాభర్తలు కూడా దేవుని పని కోసం వస్తే ఇంకా ఆశీర్వాదం. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసే ఆశీర్వాదం. భార్యాభర్తలు కలిసి ప్రార్థనకు వస్తే ఆశీర్వాదం. భార్యాభర్తలు కుటుంబం కోసం ఆలోచిస్తే ఆశీర్వాదం. అందుకే భార్యాభర్తలు మంచి పని కోసం ఎప్పుడు కూడా ఏం చేయాలా? సహకారులుగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు నా పని విషయంలో జత పని వారు, దేవుని పని విషయంలో నాతో కూడా జత పని వారుగా ఉన్నారు. నా కోసము ప్రాణములు ఇచ్చుటకు కూడా వాళ్ళు తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతులై ఉన్నారు. అన్యజనులు కూడా వాళ్ళకి ఏమైందనంట? కృతజ్ఞత చెప్తున్నారు. వీళ్ళు అపోస్తుడైన పౌలు కోసం ఏం చేయడానికి వెనుదీయలేదు. చెప్పాలా? అపోస్తుడైన పౌలు కోసము ఏమి ఇవ్వడానికి కూడా వెనుదీయలేదు. ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుదీయలేదు. ఎవరు? భార్యాభర్తలు అకుల ప్రిస్కిల. ఇంకొక జంట ప్రాణాలు తీయడానికి ముందుకు వచ్చినారు. చూడండి దైవజనుని. చూడండి మొదటి రాజులు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, ఏలియాని, దైవజనుడైనటువంటి
ఏలియాని చంపాలని ప్రయత్నం చేసింది యెజబెలు. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును అహబు యెజబెలునకు తెలియజెప్పగా, అహబు ఎవరు చెప్పినాడు? భర్త భార్యకి చెప్పినాడు, ఇదిగో ఏలియా అనేవాడు మన యొక్క జనాలను చంపినాడు అనేటువంటి మాట భర్త భార్యకి చెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకి నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణము వలె చేయని ఎడల, ఏలియా నాతో పాటు ఉండే వాళ్ళని నువ్వు చంపుతావా? రేపు ఈ వేళకి వాళ్ళతో పాటు నీ ప్రాణం కూడా ఏమైతుంది? మట్టిలో కలిసిపోతే జాగ్రత్త అని ఒక దూతను పంపించి దైవజనుడైనటువంటి ఏలియాకు ఏం చేసింది? వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. ఎవరిమే? యెజబెలు. భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. భార్య చూసుకుంటుంది ఇంకా కథ స్టోరీ. నీవు ఈ వేళకు ఏమైతావంట? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకు పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుని. ఎక్కడ కూర్చున్నాడు? పోయి ఒక పెద్ద వృక్షం ఉందంట, చెట్టు. బదరీ వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై. ఏ అపేక్ష? చావుకి భయపడి, చావు దగ్గరకు వస్తుందని భయపడిపోయినాడు. ఎవరికి దెబ్బకి? యెజబెలు రాణి దెబ్బకి. యెజబెలు రాణి ఏలియాను ఏం చేయాలనుకుంది? చంపాలని ప్రయత్నం చేసింది భార్యాభర్తలు. ఈయన పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా నాకంటే ముందుల కంటే నేను ఎక్కువని కాదు దేవా, ఇంతవరకు చాలు, నా ప్రాణం తీసుకో, నన్ను చంపేసాయి. యెజబెలు చేతిలో చచ్చేదానికంటే నీ చేతిలో కావడము మేలు. ఈ భార్యాభర్తలు ఏమో దైవజనుని చంపాలనుకున్నారు. ఆ భార్యాభర్తలు అకుల ప్రిస్కిల్ల వారు పౌలు కోసం ఏం చేశారు? ప్రాణాలు ఇయ్యాలనుకున్నారు. చూడండి, ఈనాడు కూడా జంటలు అట్టు ఉండయి. ప్రాణాలు తీసే జంటలు, ప్రాణాలు పోసే జంటలు, కుటుంబాలు విడగొట్టే జంటలు, కుటుంబాలు కలిపే జంటలు, నిలబెట్టే జంటలు. ఇక్కడ చూడండి, ఈ అహబు యెజబెలు ఇద్దరు కూడా ఏలియా అనేటువంటి దైవజనుడు చంపాలనుకున్నప్పుడు ఆయననే దేవుని ఎదుట మొరపెడుతున్నాడు. అయ్యా, ఇంత మటుకు చాలు, ఏదో చేసిన కాడికి సేవ చేసినాను, నా ముందు పోయిన వాళ్ళకంటే నేను ఎక్కువ కాదు, ఇంకా నన్ను నువ్వు సమాప్తి చేసేసి తీసుకోపో అని చెప్తున్నాడు. నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. నాయనా, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు లేచి భోజనం చేయి, ఇంకా నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. బాగా చచ్చిపోయినావులే, బాగా చెప్తున్నావు, లేచి నువ్వు భోజనం చేయి. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడినటువంటి రొట్టె, నీళ్ళ బుడ్డి ఉందంట. ఏ దాని మీద కాల్చబడింది? నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డి అతనికి కనబడగా అతడు భోజనం చేసి తిరిగి మళ్ళా ఏం చేసినాడు? ఆయన నిద్రపోయినాడు. ఫస్ట్ మరణాపేక్ష ఉంది, నేను చచ్చిపోలే దేవా, నన్ను చంపేసే అన్నాడు. దేవదూత వచ్చి నువ్వేం భయపడకురా, ముందుకు లేచి ఆ రొట్టె తిను అన్నాడు. రొట్టె తిని నీళ్ళు తాగి మళ్ళీ ఏం చేస్తాడు? హాయిగా పండుకున్నాడు. అయితే మళ్ళా రెండవసారి దూత వచ్చి అతన్ని ముట్టి లేచి సార్లు పనుకున్న కాడికి ఇంకా లేయి, నీ శక్తికి మించిన పని సిద్ధంగా ఉంది,
లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. అక్కడ చేరి బస చేసెను. యెహోవా దేవుని దూత మరలా లేపి అతనికి భోజనం పెట్టించింది. అంటే ఈ భార్యాభర్తలు ఎట్లున్నారో ఆ భార్యాభర్తలు ఎట్లున్నారు చూడండి. ఎవరెవరు? అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు ఏం చేసినారు? పౌలు కోసము ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుదీయలేదు. అహబు యెజబేలు ప్రాణాలు తీయడానికి కూడా వెనుదీయలేదు. ఎవరు? దైవజనుని. కానీ దేవుని మాట ఏమంటుందంటే, నా సేవకుని ముట్టువాడు ఎవరంట? నా కనుగుడ్డును ముట్టువానితో సమానుడంట. దేవుని కనుగుడ్డు ఎవరైనా ముడతారా? అంత జాగ్రత్తగా దేవుని సేవకుని దేవుడు కాపాడుతాడు. ఈ అకుల ప్రిస్కిల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూడండి. ఇంకా ఏం చేసినారు చూడండి, సువార్త ప్రకటించినారు చూడండి. అపోల్లో అనే వానికి దేవుని యొక్క మార్గాన్ని విశదపరిచినారు. అపోస్తుల కార్యము 18వ అధ్యాయం 24 నుంచి 28 వరకు చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 24 నుంచి 28 వరకు. అలెగ్జాంద్రియా అనే అపోలో అనేవాడు ఒకడు యూదుడు ఎక్కడికి? ఎఫెసునకు వచ్చెను. అతడు ఎవరంట? విద్వాంసుడును, లేఖనముల యందు ప్రావీణ్యము గలవాడు. అంటే లేఖనాలు తెలియని వాడు కాదు, బాగా వాక్యము ఎరిగిన వాడు. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రత పడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడని ఆరంభించెను. చూడండి, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ప్రిస్కిల్లా అకులయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా ఏం చేసినారు? అతనికి విషద ఎందుకు చెప్పినారు? వీళ్ళు ఎవరితో పాటు ఉన్నారు? పౌలుతో పాటు ఉన్నారు. కాబట్టి పౌలు చెప్పిన బోధ విని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మరీ ఎక్కువగా సువార్తను ప్రకటన చేస్తున్నారు. మనం కూడా భార్య భర్తలము లేదా భార్య వచ్చింది అనుకో, నేర్చుకొని ఏం చేయాలా? మన వంతుగా ఇతరులకు కొద్దిగైనా దేవుని వాక్యం చెప్పాలా. వీరు మరీ ఎక్కువగా దేవుని వాక్యమును విశదపరచిరి. తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అక్కడ ఉన్న శిష్యులకు రాసిరి. అపోలో అనే వాడిని చేర్చుకోమని శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతరపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. స్ట్రాంగ్ అయినాడు. ఎప్పుడు? అకుల్లా ప్రిస్కిల్లా అనే వారు మరీ ఎక్కువగా బోధించడం ద్వారా అతడు ఇంకా వాక్యములో బలపడి గట్టిగా వాదిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా దేవుని వాక్య విషయంలో బలపడాలా, గట్టిగా ముందుకు పోవాలా. మన హృదయంలో, మన శరీరంలో, మన ఆత్మలో దేవుని వాక్యం ఏం చేయాలా? రోజు రోజు ఫలించాలా. ఉదాహరణ చెప్పినాడు దేవుడు. ఇదిగో విత్తువాడు విత్తుచు బయలుదేరి వెళ్ళినాడు. ఆ విత్తనాలు విత్తినప్పుడు అవి ఎక్కడెక్కడ పడినాయి? కొన్ని త్రో పక్కల పడినాయి, మరికొన్ని ముళ్ళ చెట్లలో పడినాయి, మరికొన్ని రాతి నేలలో పడినాయి, మరికొన్ని మంచి నేలలో పడినాయి. ఏవి బాగా ఫలించినవి? మంచి నేలలో పడిన విత్తనము అంటే వాక్యము. అది ఎంతగా ఫలించింది? 30 60 100 ఫలించింది. మిగతావి త్రోవ పక్కన పడిన దాన్ని ఏం చేసినవి? పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినాయి.
ముళ్ళ చెట్లలో పండేవి ఆ ముళ్ళు ఏం చేసినవి అణిచివేసినాయి. రాతి అంటే మన్ను లేని రాయి రాతి నేలలో పండేవి ఏమైనవి మన్ను లోతుగా లేనందు వలన అవి మాడిపోయినాయి. కానీ మంచి నేలలో పడిన విత్తనాలు బహుగా ఫలించినాయి. నీవు నేను కూడా మంచి విత్తనాల వలె వాక్యము విని వాక్యానుసారంగా నడుచుకొని ఈ అకుల ప్రిస్కిల్ల వలె దైవ పని విషయంలో దేవుని పని విషయంలో మీరు పౌలుకు సహకరించినట్లుగా మనందరం కూడా దేవుని పని కోసము సహకరిస్తూ ఈ అకుల ప్రిస్కిల్ల వలె అభివృద్ధి చెందాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.